నమస్తే హరి. నమస్తే బాగుండవా? నువ్వు బాగున్నావు కదా? బాగుండా. పటానికి పులివెందుల ట్రాన్స్ఫర్ అయిందంటనే ఫోన్ చేసినా ఇంకా రాలేదు వాడు. నేను కూడా పటానికి ఫోన్ చేసిన 5 నిమిషాలు వచ్చాను నెలలే. అదిగో పటాన్ కూడా వచ్చాడు. రారా పటాన్. హరి బాగున్నావా? బాగుండా. నువ్వు బాగుండవా? నేను బాగున్నా. రాంధ్ర బాగున్నావా? బాగున్నావు కదా? ఎప్పుడు వచ్చినావురా పులివెందులకు? 2 రోజులే ట్రాన్స్ఫర్ పులివెందులకి వచ్చేసిన. ఇన్నేనా? ఇన్నే. ఫ్యామిలీ అంతా షిఫ్ట్ అన్నారు రైట్ కి? ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయినా కానీ మీ ఇద్దరు ఫ్యామిలీలు కూడా షిఫ్ట్ చేసినారు ఇడికి. మేము ఎప్పుడో షిఫ్ట్ చేసినాంరా. నేను కూడా అయిపోయింది. సరే గాని హరిగాడు చంద్రన్న కనపడడం లేదే. ఇగో వాళ్ళు కూడా వచ్చారు చూడు. వస్తానులే. ఏ హరి చంద్రన్న సరే బాగున్నావా? బాగున్నావునా? బాగున్నావురా? 2 రోజులు ట్రాన్స్ఫర్ పులివెందులకి వచ్చేసిన. నువ్వునా? ఇంకా ఆఫీస్ పోయేదే ఉండదురా, పులివెందులకు వచ్చేసిన. ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసేది. రే అరే, ఆ రోజు ఎప్పుడో మనం పటాన్ కానీ పెళ్లిలో కలిసిందాము. ఈ రోజు మళ్ళా కలిసినాము. రెస్టారెంట్ పోయి బిర్యానీ అన్నది తిన్నాం పండ్రా. రాన్రా. నడురా, మా వారి ఫోన్ వచ్చినట్టుంది. కాదురా రావేంద్ర, మీ భార్య ఫోన్ చేసిందని చెప్పి మాట్లాడకుండా కట్ చేస్తానవేంద్రా? మా భార్య పుట్టింటికి కానుపుకు వచ్చిందిరా. పెద్దోన్ని యాస్కూల్ చేయాలని ఫోన్ చేస్తుంది. నాకు అర్థం కావాలి, యాస్కూల్ బాగుంటుందిరా. నా సమస్య కూడా అదేరా. పులివెందులకు ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి పిల్లోలను యా స్కూల్లో చేర్పేయాలని ఆలోచిస్తాడా. యా స్కూల్ అయితే బాగుంటుందిరా. ఒరే, ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉన్నారా. మొన్న వస్తాను పులివెందులకు. యా స్కూల్లో చేర్పాలనో అర్థం కాలే. నా పరిస్థితి అదే. చంద్రన్న నువ్వన్నా చెప్పున్నా యా స్కూల్ చేర్పాలను. ఒరా, మీకన్నా ముందు నాకు పెళ్ళి అయింది. మా పిల్లోళ్ళు కాలేజ్ చదువుతున్నారు. స్కూల్లోతో నాకేం పడిందిరా? ఎరగానికి తెలిసింటా చూడరా. మీ పిల్లోళ్ళను మంచి స్కూల్లో జాయిన్ చేపిల్ల. ఎన్నో క్లాసు? మా వాడు 1st క్లాస్ రా. ఒరే, మా వాడు 2nd క్లాస్ రా. మా వాడు యూకేజీ రా. సరే, మళ్ళీ ఈ నుంచి మీరు ఎక్కడ ట్రాన్స్ఫర్ కారు కదా? ట్రాన్స్ఫర్ వచ్చే పోవాల్సిందే కదరా. అంతవరకైనా మంచి స్కూల్లో చేర్పియాలి కదా. సరేనా, మీరందరూ మంచి స్కూల్ అంటున్నారు కాబట్టి చెప్తా ఒకసారి చూడండి. మన పులివెందులోని బాక్రాపురంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి సార్ వాళ్ళ ఆఫీస్కి వెళ్తాం కదా, అదే దారిలోనే ఈ స్కూల్ ఉంటుంది. లిటిల్ స్టార్ ఫ్రీ ప్రైమరీ స్కూల్ అని చెప్పేసి. ఇందులో మొత్తం ఏసీ గదులన్నీ, క్లాస్ రూములన్నీ. సో ఇందాక మన ఉన్నోళ్ళకి చెప్పిన స్కూల్ ఇదేనండి, లిటిల్ స్టార్ స్కూలు. ఈ స్కూల్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దామా? ఇప్పుడైతే మనం నర్సరీ క్లాస్లో ఉన్నాము. మీరు ఈ వాతావరణం చూస్తే బాగా అర్థం చేసుకోవచ్చు. అంటే పిల్లలు ఒకసారి వచ్చి క్లాస్లో కూర్చుంటానే మనం ఎక్కడున్నాం అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. సో అలాగే మనకు ఆధునిక పద్ధతిలో ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక వర్డ్ బోర్డు మీద రాసి చెప్పడం కన్నా ఇలాంటివి మనము బొమ్మల్లో విధంగా ఇట్లా చూపించి వాళ్ళు సులభమైన పద్ధతిలో వాళ్ళు నేర్చుకుంటారు, తొందరగా నేర్చుకుంటారు. సో ఇవి కూడా అంతే. ఇట్లా మనం చూపించి ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళు ఏదైనా కూడా తొందరగా గ్రహించి ఓ ఇది అది అని చెప్పి గుర్తుపెట్టుకునే దానికి సులభమైన పద్ధతిలో ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఈ స్కూల్లో అయితే అరేంజ్మెంట్ చేశారు. ఇంకా మనకు ఆల్ఫాబెట్స్ ఇక్కడ చూసుకుంటే మనము బోర్డు మీద ఏదైనా రాసి చెప్తుంటారు ఏదైనా కూడా. అట్లా కాకుండా టీచర్ బోర్డు మీద చెప్పినప్పుడు ఏ అని చెప్పినప్పుడు ఈ ఏని తీసుకొచ్చి ఇక్కడ ఇట్లా పెడతారు. సో చాలా సింపుల్గా ఉంటుంది. ఇట్లాంటివన్నీ చేయడం వల్ల చిన్నపిల్లలు జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్లా చెప్పడం వల్ల ప్రాక్టికల్గా చేపించడం వల్ల వాళ్ళు తొందరగా దాన్ని అంటే గుర్తుపెట్టుకొని చాలా రోజులు ఈ వర్డ్ ఇది అని చెప్పి గుర్తుపెట్టుకోవడానికి చాలా సులభమైన పద్ధతిలో ఉంటుంది. సో మనకు మామూలుగా మన భూమి మీద ఎన్నో జీవరాశులు, ఎన్నో జంతువులు ఎన్నో ఉంటాయి. అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి మనకి ఇక్కడ వాటి బొమ్మలు వేసి వాటి పేర్లు కూడా రాశారు. పిల్లలు వీటిని తొందరగా గ్రహించి ఇది ఎలిఫెంటు, ఇది వచ్చేసి మొసలి, ఇది వచ్చేసి జిరాఫీ, ఇది వచ్చేసి సింహం, లైన్, ఇట్లా వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి ఇట్లా మనకు వాతావరణంలో మంచిగా సెట్ చేసి చుట్టుపక్కల వాతావరణం చూసినా కూడా మీకు అర్థమవుతుంది. సో మనం ఒక క్లాస్లో కూర్చున్నప్పుడు మైండ్ సెట్ అనేది పక్కకి ఎక్కడికి వెళ్ళకోకుండా క్లాస్లోనే మనకు వీటిపైనే దృష్టి పెట్టడానికి చాలా అయితే బాగుంది. ఇందాక మనం చెప్పిన విధంగా ప్రతి క్లాస్ రూమ్లో అయితే ఏసీ కంపల్సరీ ఉంటుంది. ఈ ప్లే స్కూల్లో ఒక్కొక్క తరగతి గదికి వచ్చేసి 16 మంది పిల్లలు మాత్రమే ఉంటారు. గత 2 సంవత్సరాల నుంచి ఎంతో మంది తల్లిదండ్రుల మన్నన పొంది గవర్నమెంట్ చెక్ గుర్తించబడి 5వ తరగతి వరకు అయితే ఈ స్కూల్ను కొనసాగిస్తున్నారు. 2026-2027 గాను 2nd క్లాస్ వరకు అడ్మిషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుత కాలంలో పేరెంట్స్ వాళ్ళ బిజీ లైఫ్ వల్ల బిజీగా ఉండడం వల్ల పిల్లలు ఒంటరి అయిపోతారు. అంటే వాళ్ళకు మాట్లాడడం సరిగా రాక ఇలాంటి స్కూళ్ళల్లో చేర్పించడం వల్ల అదే వయసు పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళతో ఇక్కడ కూర్చొని మాట్లాడడం వల్ల తొందరగా మాటలు వస్తాయి. మనకు ఏదైనా లెటర్ వాళ్ళు తొందరగా గుర్తుపెట్టుకోవాలంటే కన్నా ఆ లెటర్ను మనం ఎక్కువసార్లు రుద్దించాల. అంటే క్లాస్లో తక్కువ మంది పిల్లలు ఉన్నారంటే పిల్లలకు బాగా చదువు చెప్తారు, ఇంట్రెస్ట్గా చెప్తారు. ఒక పిల్లాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కువసార్లు రుద్దిస్తారు. సో అట్లా తొందరగా నేర్చుకుంటారు. సో 3వ విషయం ఏంటంటే క్లాస్లో తక్కువ మంది పిల్లలు ఉండడం వల్ల టీచర్ ప్రతి ఒక్క పైన శ్రద్ధ పెట్టి అందరికీ మంచిగా చదువు నేర్పించడానికి వీలవుతుంది. పిల్లలకు చదువుతో పాటు మానసికంగా ఉత్తేజపరచడం కోసమే ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లల చేత పాటలు పాడిస్తూ డ్యాన్స్ చేపిస్తూ ఎక్సర్సైజులు కూడా చేపిస్తారు. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే అవుట్డోర్ ఏరియాలో
అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి విశాలమైన మంచి ప్రదేశం అయితే ఉంది. మీరు చూస్తున్నది వచ్చేసి ప్రైమరీ స్కూలు. ఇటు పక్క ఉన్నటువంటి ఏసీ తరగతి గదులు. పిల్లల్లో విభిన్న రంగాల్లో నైపుణ్యం పెంచుట కొరకై మనకు నెట్ క్రికెట్, బాస్కెట్బాల్, స్కేటింగ్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, అలాగే ప్లే గ్రౌండ్ ఏరియా ఇవన్నీ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. విద్యతో పాటు స్పోర్ట్స్ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి పిల్లలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం అయితే ఉంటుంది. ఏమన్నా వీడియో చూసినారు కదా, మీ ఇంట్లో కన్నా చిన్నపిల్లలు ఉంటే కన్నా 2026, 2027 గాను ప్లే గ్రూప్ నుండి 2nd క్లాస్ వరకు అయితే అడ్మిషన్స్ జరుగుతున్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా మనకు చిన్నపిల్లలు ముందు జాయిన్ చేసిన వాళ్ళు ఉంటారు, అలా పేరెంట్స్ని కూడా ఎంక్వైరీ చేసుకోండి. లేదంటే ఒకసారి స్కూల్ దగ్గరికి వచ్చి ఈ స్కూల్ వాతావరణం కావచ్చు, లేకపోతే టీచర్స్తో మాట్లాడి కూడా మీకు నచ్చింటే కన్నా మీ పిల్లలను జాయిన్ చేయండి. సో వీలైనంత త్వరగా చిన్నపిల్లలు ఉన్న ప్రతి పేరెంట్కు ఈ వీడియోను షేర్ చేయండి.